హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఎలా ఉంది, చాలా బాగుంటుంది ఇది. మొత్తం ఈ విధంగా రెడీ చేసుకుంటే ఒక 5 minutesలో మనకు అయిపోతుంది. ఎటైనా మనము పార్టీలకు వెళ్ళాలనుకున్నా కూడా, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు కూడా, లైక్ పిల్లలకైతే ఆగస్ట్ 15కి వాళ్ళు మెహందీ కావాలని గొడవ చేస్తారు. వాళ్ళకైతే జస్ట్ 5 minutesలో అయిపోతుంది. కోన్స్ లేకపోతే గోరింటాకు పెట్టుకొని గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. చాలా బాగా నీట్గా అయిపోతుంది. రెడ్గా కూడా ఉంటుంది. లుకింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే సూపర్ అంటారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చక్కెర చాయ్ పత్తితో మైదాకు తయారు చేయబోతున్నాం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. వచ్చేసి చక్కెర 2 స్పూన్స్, చక్కెర 1 స్పూను, టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడరు. ఫస్ట్ మనం ఇట్లా అవసరం లేనిది ఏదైనా గిన్నె ఉంటే, అంటే కొంచెం మాడిపోతుంది, అవసరం లేదైనా గిన్నె ఉంటే ఫస్ట్ పెట్టుకోవాలి గ్యాస్ మీద. అదే అవసరం లేని గిన్నె పెట్టేసుకొని ఇట్లా చక్కెర చాయ్ పత్తి ఇట్లా వేసేసింది మమ్మీ. ఇట్లా పొగలు వస్తుంది ఇంత చక్కెరకి ఏమవుతుంది, ఏమన్నా కిలోలా 2 స్పూన్స్ అట్లా మూత మెల్లమెల్లగా ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మమ్మీ గ్యాస్ తక్కువ పెట్టరాదా, అంతే ఉంచురా. కొంచెం గ్యాస్ అట్లా తక్కువ పెట్టుకోండి. అట్లా పొగలు వస్తుంది కదా. నేను కూడా ఇదే చూడడం ఫస్ట్ టైము. మొన్న మా విరాట్కి కృష్ణుని గెటప్ వేసినప్పుడు మా మమ్మీ ఇట్లానే ఇన్స్టెంట్గా మైదా వేసి పెట్టింది. ఇట్లా వస్తుంది గిన్నె, ఎంత ఉడుసుకోవాలి. ఓ మరి కాలేదా? ఏం కాలేదా? బస్ స్మెల్ అయితే సేమ్ మనకు ఇట్లా ఉంటుంది కదా, ఏదంటే స్మెల్ అయితే సేమ్ మొత్తం మెహందీ స్మెల్ వస్తుంది మొత్తం. అట్లా మూత పెట్టేసుకోవాలట. దాని మీద వాటర్ పోసేయాలి. మెహందీ స్మెల్ ఎట్లా వస్తుందంటే మెహందీ లాగా వస్తుంది స్మెల్. సేమ్ మనం కోన్ పెట్టుకునేటప్పుడు ఎట్లా వస్తుందో స్మెల్, యాసిడ్ అట్లా స్మెల్ వస్తుంది. చూడండి, ఇదే మనకు కావాల్సిన మెహందీ. ఇది పెట్టేసుకోవాలి, తీసి ఇట్లా తీసుకోవాలి. ఏదైనా క్లాత్తో పట్టుకోండి, క్లాత్తో అన్న కార్తో అన్న. ఓ మై గాడ్, కరెంట్ పోయింది. ఇట్లా తీసేసి పెట్టేసుకోవాలి మైదాకు. ఇట్లా వస్తుంది మైదా. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. సేమ్ మన గోరింటాకు స్మెల్ వస్తుంది. మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ కొంచెం ఇలా కొంచెం మళ్ళీ కొంచెం చక్కెర వేసుకోవాలి. మళ్ళీ కొంచెం చక్కెర చాయపత్తి వేసుకొని మళ్ళీ కొన్ని పైన వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే మళ్ళీ ఒక 1 minute మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఫుల్ వచ్చింది. అది గ్యాస్ ఆఫ్ చేయనా మమ్మీ? చేస్తే మళ్ళీ ఒకసారి కలుపుతుంది కానీ సరిపోతుందిలే. ఇప్పుడు మనం ఓన్లీ చూపించడానికే కదా, సరిపోతుంది. కొంచెం కలుపుదాం. రెడ్కి కలపాలి, రెడ్ కుంకుమ. మస్తు రెడ్. అప్పటికప్పుడు కావాలంటే ఇది బెస్ట్, కోన్ కంటే అన్నిటికంటే. మస్తు రెడ్ అయితే మమ్మీ, ఫుల్ రెడ్ అయితే. ఇక ఆరిన తర్వాత మనకు కడుక్కోవడం కదా, ఆరని అవసరం లేదు. ఇక కరెంట్ వచ్చింది. ఫుల్ రెడ్ అయితే 2 చేతులకు అవుతుంది. ఒకసారి పెట్టి చూద్దాం, పెట్టుకొని. మస్తు రెడ్ మమ్మీ పెట్టుకొని చూపిస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.